రేవంత్ సర్కార్ హైదరాబాద్లోని పేదల భూములపై కన్నేసింది. రియల్ దందా కోసం దశాబ్దాలుగా ఉంటున్న బస్తీ వాసుల ఉసురు పోసుకుంటుంది. తాజాగా హనుమాన్ నగర్ బస్తీని ఖాళీ చేయాలన్న సర్కార్ నోటీసులతో బాధితులు లబోదిబోం అంటున్నారు. హనుమాన్ నగర్ను వదిలిపోయేది లేదని తెగేసి చెప్తున్నారు. మూసీ పునరుజ్జీవం పేరిట నదీ పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలను చెరబట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో పేదల నివాసముండే హనుమాన్ నగర్ బస్తీపై కన్నేసింది. ఖాళీ చేయాలని బస్తీవాసులకు నోటీసులిచ్చింది. ఇటీవల కలెక్టర్ సైతం బస్తీకి వెళ్లి తక్షణమే ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హనుమాన్ నగర్ మొత్తం ప్రభుత్వ భూమి అని, అక్కడి నుంచి ఖాళీ చేస్తే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని బస్తీవాసులతో కలెక్టర్ చెప్పారు. చుట్టూ విల్లాలు, హైరేజ్ భవనాలు ఉండడంతో హనుమాన్ నగర్ పై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంతరీ కార్యాలయానికి ఎదురుగా ఔటర్ రింగ్ రోడ్డుకు కోతవేటి దూరంలో ఉండడంతో ప్రైమ్ ఏరియాగా మారడంతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. హనుమాన్ నగర్ బస్తీలో సుమారు 600 కుటుంబాలు 50 ఏండ్ల నుంచి నివాసముంటున్నాయి. చుట్టుపక్కల ఖాళీ స్థలం కలుపుకొని సర్వే నెంబర్లు 322, 323, 324లో 19 ఎకరాలకు పైగానే బస్తీ విస్తరించి ఉంది. బస్తీని ఆనుకొని సర్వే నెంబర్ 310, 311, 312లోని 35 ఎకరాల్లో ఖరీదైన విల్లాలున్నాయి. ఒక్కో విల్లాను బహిరంగ మార్కెట్లో 16 కోట్లకు విక్రయిస్తున్నారు. అక్కడ గజం 1,00,000కు పైగా పలుకుతుంది. ఈ క్రమంలో హనుమాన్ నగర్ ను స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేస్తే ఎకరం 70 కోట్లకు పైగా అమ్ముడుపోతుందని ప్రభుత్వం స్కెచ్ వేసింది. హనుమాన్ నగర్ బస్తీకి అప్పట్లో మంత్రి ఇంద్రారెడ్డి కరెంటు కనెక్షన్తో పాటు కాలనీలకు తాగునీటి వసతి కల్పించారు. 2007లో అప్పటి ప్రభుత్వం 6.30 ఎకరాల భూమి కేటాయించింది. 170 ఇండ్లకు పట్టాలు కూడా అందజేశారు. దాదాపు 600 కుటుంబాలు ఉండడంతో ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోదని విన్నవించడంతో మరికొందరికి పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో పట్టాల పంపిణీ ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బస్తీవాసులు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తాగునీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ వేసింది. జీవో 58, 59 కింద పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. విధి విధానాలను రూపొందించింది. ఈలోగా ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామంటున్న హనుమాన్ నగర్లో పేదలు 50 ఏండ్ల నుంచి నివాసముంటున్నారు. గుడిసెలు, చిన్న ఇండ్లు కట్టుకొని పనులు చేసుకుని బతుకుతున్నారు. హనుమాన్ నగర్ పేరిటనే ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారు. పిల్లలు చదువుకునేందుకు 7వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాలను 1991 నాటి ప్రభుత్వం నిర్మించింది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కూడా వర్తింపజేశారు. మున్సిపల్ అధికారులు నెల నెలా ఇంటి పన్ను కూడా వసూలు చేస్తున్నారు. బస్తీలో నల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు జలమండలి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. భూముల ధరలు పెరగడంతో ఖాళీ చేయమంటే 4 తరాలుగా ఉంటున్న తాము ఎక్కడికి పోవాలని బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చిన వెంటనే హనుమాన్ నగర్ వాసులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే తొలుత ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బస్తీ ఖాళీ చేయనివ్వకుండా అడ్డుకుంటానని మాటిచ్చారు. తర్వాత మాట మార్చి ప్రభుత్వ స్థలం ఖాళీ చేయాల్సిందేనని తెగేసి చెప్పారని వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటి నెంబర్లు, కరెంటు కనెక్షన్లు ఇచ్చి భరోసా కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ కన్ను తమ ఇండ్లపై పడిందని, రియల్ ఎస్టేట్కు అమ్ముకునేందుకు హనుమాన్ నగర్ను ఖాళీ చేయాలని నోటీసులిచ్చారని మండిపడుతున్నారు. హనుమాన్ నగర్ నుంచి కదిలేది లేదని బస్తీవాసులు తేల్చి చెబుతున్నారు.